BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. వెల్కమ్ టు సుమన్ టీవీ. మాయిశ్చరైజర్ల బదులు లైట్గా ఆయిల్ ఒక్క పొరలాగా అలా రాసేస్తే రోజంతా డ్రైగా అవ్వకుండా మెత్తగా ఉంటుంది, స్కిన్ పాడవకుండా ఉంటుంది. స్కిన్ మెయింటెనెన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణార్థం ఉపయోగపడేవి. ఎప్పుడు కొబ్బరి నూనెతోటే ఎవ్రీ ఇయర్ చేసుకునేదేనండి. క్యారెట్ ఆయిల్ చేసుకుందాం. ఈ క్యారెట్ ఆయిల్ ఏంటంటే మీరు మంచి క్యారెట్ చక్కగా చెక్కు తీసి, ఇది మనం తినం కదా అని ఎలా పడితే అట్లా చేయొద్దండి. స్కిన్కి చాలా కేర్ కావాలి. లోపలికి తీసుకునేది ఎట్లా శుద్ధంగా తీసుకుంటామో ఒంటి మీద రాసుకునేది కూడా అట్లాగే చేసుకోవాలి. క్యారెట్ బాగా శుభ్రంగా కడిగేయండి. దాని గాళ్ళల్లో అక్కడ ఇక్కడ కొన్ని పురుగులు ఉంటాయి. శుభ్రంగా చెక్కు తీసేసి కడిగేసి కోరేసేయండి. ఈ కోరిన దాన్ని మన చిన్న అమందస్తాలు ఉంటాయి కదా, స్టీలువో ఇత్తడివో, మన సెరమిక్వి కాదు, సెరమిక్వి కనపడుతున్నాయిలేండి, మన మార్బుల్వి గ్రానైట్వి కనిపిస్తాయి. వాటిలో వేసి ఒకసారి తొక్కేసి తీస్తే అంత రసం వస్తుంది. ఆ జ్యూస్ని కొబ్బరి నూనెలో పోసి కాచేసుకోవాలి. మీరు ఇంకా ఇందులో ఏం చేయొచ్చు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమైనా ఉంటే కనుక స్కిన్కి సంబంధించినవి, లావెండర్, రోజ్మేరీ, తర్వాత ఫ్రాంకిన్సెన్స్ అట్లాంటివి ఏవైనా కూడా ఆయిల్స్ వాడుకోవచ్చు. అవి కొనుక్కోవాలి. మనం ఆన్లైన్ దొరికేస్తాయి ఎసెన్షియల్ ఆయిల్స్. అవి కొంచెం తక్కువ వేసుకుంటాము. మెయిన్ బేస్ ఆయిల్ మనం కొబ్బరి నూనె చేసుకుంటాం. ఇంచుమించుగా ఒక 100 గ్రాములు కొబ్బరి నూనె తీసుకున్నాము. ఏదైనా అంటే మనం మూకుళ్ళల్లో చేయబోకండి. ఇలాంటివి ఈజీగా అయిపోతుంది, తొందరగా అవుతుంది. కానీ మూకుళ్ళు వద్దు. మన ఊరికే పాలు లేదా నీళ్లు కాచుకునే చిన్నపాటి పాత్రల్లో పోసుకోండి. ఈ కొబ్బరి నూనె చాలా బాగుందండి. మనం రాసుకునేటప్పుడు కూడా ఇది ఇలా చూడండి, స్కిన్ ఎలా పీల్ చేస్తుంది. 1 మినిట్లో వెళ్ళిపోతుంది లోపలికి. మనం కాచుకున్న నూనె ఇంకా స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు ఇదే మీకు ఆయిలీగా కనిపిస్తుంది లైట్గా ఒకే ఒక లేయర్కి. అది రాసుకుంటే ఇంత కూడా కనిపించదు, కాచేస్తాం కాబట్టి. క్యారెట్ కోరి పెట్టాను కనిపిస్తుంది కదండి. దీన్ని ఒకసారి ఇందులో వేద్దాం. దీంతో కూడా అంటే మనం మిక్సీలో వేస్తే ఇంకా బాగా వస్తుందండి. ఈ వీటిని ఇలా చేసుకుంటే మంచి మజా వస్తుంది మనకి. మిక్సీలో వేస్తే మరీ పేస్ట్గా అయిపోతుంది. ఆ పేస్ట్లో నుంచి మనం జ్యూస్ తీయలేకపోతాం, అదో పెద్ద ఇబ్బంది. మళ్ళీ నీళ్ళు పోయాల్సి వస్తుంది. అసలు ఒక డ్రాప్ నీళ్ళు కూడా పోయొద్దు. దీంట్లో నుంచి జ్యూస్ కావాలి మనకి. దెబ్బ కొడితే ఎక్కువ వస్తుందన్నమాట. మళ్ళీ క్యారెట్ గుజ్జు ఏం పారేయక్కర్లేదండి. కొంచెం చేతులు శుభ్రంగా ఉండి నీట్గా ఉంటే చక్కగా ఏ సాలెడ్లోనూ వేసేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. అటు ఇటుగా మన దగ్గర ఎంత నూనె ఉందో అందులో సగానికి పైగా, 1కి 1.5 కొంచెం తక్కువగా ఆయిల్ క్యారెట్ వేస్తే సరిపోతుంది. ఏదైనా తెల్లటి బట్టలో వేసి కూడా పిండేసుకోవచ్చు. తెల్లగా లేవని కొత్త బట్టలో వేసి పిండకండి, కొత్త దాంట్లో దిగదు. రెండోదేమో దాంట్లో ఉన్న గంజి కూడా వచ్చేస్తుంది. ఉతికిన బట్ట అయితేనే బాగుంటుంది. నేను పెట్టిన కొబ్బరి నూనె కంటే సగం కంటే కొంచెం ఎక్కువగా ఉందండి, సరిపోవచ్చు. ఇలా కూడా 1కి 1 పూర్తిగా చేయాలని ఏమి అనుకోక్కర్లేదు. స్టవ్ వెలిగించేద్దాము. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇందులో పోసేద్దాం. భలే బ్యూటిఫుల్ కలర్ వస్తుందండి, ఎంత బాగుంటుందో. అది కలవలేదు ఇలాగా అనిపిస్తుంది, ఏం కాదు, కరిగిపోతుంది, కలిసిపోతుంది కూడా. క్యారెట్లో ఉన్న రంగు ఉండిపోయి తడి మొత్తం ఎగిరిపోతుంది. స్టవ్ మీద ఉంచేసేయండి. దీన్ని నిదానంగా, అంటే మీడియం ఫ్లేమ్ కాదండి, సిమ్లోనే ఉంచి కాగనివ్వాలి. ఇలా నూనెలు కాచుకునేటప్పుడు నూనెకి సరిపడా పాత్ర పెట్టద్దండి, కొంచెం పెద్దదే పెట్టుకోవాలి. అడుగునున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది చిట్లుతుంది కదా, మనం క్యారెట్ ఆయిల్ తడి కదా, అదంతా చిట్లేసరికి అంతా మెస్సీగా అయిపోతుంది. రెండోది శబ్దం వస్తుంది, వినపడుతుందా? ఈ శబ్దం ఆగేదాకా ఇది పొయ్యి మీద ఉండాల్సిందే. ఎప్పుడైతే తడిపోతుందో అప్పుడు సౌండ్ ఆగిపోతుంది. టైం ఏం పెట్టుకోవద్దండి, ఓ 10 నుంచి 15 నిమిషాలు గ్యారంటీగా పడుతుంది. కానీ టైం ప్రకారం వదిలేసి మనం వేరే పని చూసుకోవద్దు. సౌండ్ మీద దృష్టి పెట్టుకోండి. శబ్దం ఆగితే నూనె రెడీ అయిపోయినట్టే. మన శబ్దం ఆగిపోయిందండి, తెలుస్తుంది కదా. నేను దీని పక్కనే నుంచున్నా, ఇందాక చిట్ అంటుంది. ఏం లేదు, ఇదిగోండి మరిగిపోయింది మొత్తం. ఈ పైన ఉన్న క్యారెట్ సన్నటి రవ్వ కొద్దిగా ముదురు రంగులో కూడా వచ్చేస్తుంది.
ఆపేసేద్దాం స్టవ్. ఇదిగోండి కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి ఆరెంజ్ షేడ్లోకి వచ్చేసింది. నేను వడపోయకపోయినా పర్వాలేదు, కాకపోతే ఈ వేడికి మనం స్టవ్ నుంచి దించేసినా కూడా ఇదంతా నల్లబడుతుంది. ఈ కాస్త రెసిడ్యూ తీసేద్దాము. ఇది కొంచెం చల్లారిపోయినాక వడపోసేసుకుని మనం ఎవియాన్ 400 ఎవియాన్ ట్యాబ్లెట్స్ మన అందరికీ తెలిసినవి, ఇవాళ రేపు బాగా వాడుకుంటున్నాం మనం. మందుగా వేసుకోకపోయినా వీటిలలోకి చాలా బాగుంటుందండి. ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఇవి మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఎవియాన్ 400 అని అడిగితే ఇది మనం లోపల తీసుకోవడానికి కాదు కాబట్టి వాడచ్చు దీన్ని. ఒక 2 లేదా 3 క్యాప్సూల్స్ ప్రిక్ చేసి, ఇదేంటి ఇలా పొడిస్తే ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది, దాన్ని అందులో పిండేయటమే. వేడి దాంట్లో వేయద్దు, చల్లారిపోయాక వేసుకోవాలి. ఇదిగో ఈ పైన అంతా నల్లగా అవుతుంది చూడండి, క్యారెట్ రెసిడ్యూయే అది. రంగు చూడండి ఎంత బాగుందో. కొద్దిగా చల్లారనిచ్చి ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాటిల్లో, గ్లాస్ బాటిల్స్ ప్రిఫర్ చేయండి, లేదా ప్లాస్టిక్ అయినా, గట్టి ప్లాస్టిక్ అయితే అందులో పోసేసుకోవటం. కొంచెం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే కొబ్బరి నూనె కదా బిగిసిపోతుంది, దాని మీద ఇలా కొంచెం తీసుకుని మొహానికి రాసుకోవచ్చు. పడుకునే సమయంలో రాత్రిపూట రాసుకోండి. చేతులు కూడా కలర్ మారుతాయి కొద్దిగా, దానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చేతులకి మొహానికి రాసుకోవచ్చు. చిన్న పిల్లలకి రాయచ్చు, చంటి పిల్లలకు కాదండి. ఒక ఏడాది 2 ఏళ్ళు వచ్చాక, 2 years వస్తే కొంచెం తిరుగుతుంటారు, దోగాడటం కాకుండా బాగా తిరుగుతారు. మోకాళ్ళకి మోచేతుల దగ్గర రాసినా కూడా డిస్కలరేషన్ ఉంటుంది, మనకి వేరే రంగులకు మారిపోతాయి. ముదురు రంగులో ఉంటుంది, మడతలో నల్లబడుతుంది కదా, ఆ రంగు కూడా తగ్గిపోతుంది. కొంతమందికి ఈ వేళ్ళు, ఈ పార్ట్ మడతల్లో వేళ్ళు పైన కింద తెల్లగా ఉండి మధ్యలో బాగా నల్లగా ఉంటుంది, గమనించండి. ఆ నలుపు కూడా తగ్గిపోతుంది. నా చేతులకి ఎక్కువ నలుపులే చూసారా, ఇదిగోండి. ఎవరికైనా ఉంటుంది, చిన్న కలర్ తేడా ఉంటుంది, ఇక్కడికి రంగు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిస్కలరేషన్ కూడా తగ్గిపోతుంది. రెగ్యులర్గా రాసుకోవచ్చు. చల్లారనిచ్చి బాటిల్లో పోసేద్దాం. క్యారెట్ ఆయిల్ చేసుకున్నాం కదా, దాంట్లోకి 2 లేదా 3 ఈ విటమిన్ క్యాప్సూల్స్ని పిండేసేద్దాం. దీన్ని కాచాల్సిన పని లేదండి. మనం ఏదైనా వ్యాస్లైన్ క్రీమ్ రాసుకుంటాం మొహానికి, దాంట్లో కూడా ఒక్క డ్రాప్ ఇది కలిపి రాసుకుంటే ఎక్కువసేపు బాగుంటుంది. అంటే స్కిన్ సపల్గా ఉంటుంది. రెండోది కొంచెం గీతలు తగ్గుతాయండి, ముడతలు తగ్గటం అది కొంచెం కనపడుతుంది. మచ్చలు తగ్గుతాయి ఇలాంటివి నేను నమ్మలేను, కానీ అవేం పెద్ద కనిపించట్లేదు. కానీ లాఫ్టర్ లైన్స్, ఫైన్ లైన్స్, కంటి చుట్టుపక్కల వచ్చే లైన్స్, అవి ఈ విటమిన్ ఆయిల్ వల్ల బాగా తగ్గుముఖం పడతాయి. ఒక 3 క్యాప్సూల్స్ వేసాను. నేను ఒకసారి బాగా కలిపేద్దాము. ఇది చూడండి కనపడుతుంది కదా. నేను అక్కడికి మిక్సీలో వేయకుండా జాగ్రత్తగా చేత్తో పిండి గ్రైండ్ చేసిన మనం వడగట్టినా కూడా ఈ క్యారెట్ తాలూకు రెసిడ్యూ ఎంతో కొంత ఉండిపోతుంది. వడబోసేద్దాము. లైట్ క్యారెట్ వాసన అండి. మీరు ఒక పని చేయొచ్చు, ఇందులో లావెండర్ కానీ క్యామోమిల్ కానీ ఏవైనా ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి, అది వేసుకోవచ్చు. మీ దగ్గర వట్టివేళ్ల సెంటు, మల్లెత్తరు, తర్వాత గులాబీ అత్తరు అలాంటివి ఏమైనా ఉంటే ఒక డ్రాప్ వేస్తే అత్తరు వాసన వస్తుంది. ఇది లేకపోయినా దీని ఒరిజినల్ స్మెల్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. చూద్దాం ఎట్లా స్ప్రెడ్డింగ్ ఉందో. ఒక చుక్క నూనె, సింపుల్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వేళ మడతల తాలూకు నలుపులు కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. ఇది చక్కగా ఒంటికంతకి కూడా రాసుకోవచ్చు. చిన్నపిల్లలైతే మొత్తం ఒంటికి కూడా రాయొచ్చు. మనం రాసుకోవాలంటే మొహము, మెడ, ముంజేతులు ఈ పార్ట్కి రాసుకుంటే ఎండకి ఎఫెక్ట్ అయినదంతా తగ్గిపోతుంది. కలర్ కొంచెం బెటర్ అవుతుంది. ఒక 100 గ్రాముల నూనె, ఒక క్యారెట్, అంతే. ట్రై చేసి చూడండి. ఇదే ఆయిల్ మనం బయట కొంటే 200-300 రూపాయలు ఉంటుందండి. మనం చేసుకుంటే మంచి కొబ్బరి నూనె తెచ్చుకుంటాం. ఇంట్లో నుంచి ఒక క్యారెట్ తీసి కోరేసి ఒక 10 నిమిషాలు స్టవ్ మీద స్పెండ్ చేస్తే చాలు, అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.